బాయ్ బాయ్. ఏమండి కాఫీ? ఏమండి ఈ మధ్య మన అమ్మాయిలో బాగా మార్పు వచ్చింది కదా? ఏ మార్పు? కాలేజీ బాగానే వెళ్తుంది కదా? కాదండి, కాలేజ్ టైం కంటే ముందే బయలుదేరుతుంది, కాలేజ్ అయిపోయాక లేట్గా వస్తుంది. ఏమో స్పెషల్ క్లాసులు ఉంటాయి, ఎగ్జామ్స్ దగ్గరికి వస్తున్నాయి కదా. స్పెషల్ క్లాసులు కాదండి, నాకెందుకు ఈ మధ్య మన అమ్మాయి ఎవరిని ప్రేమిస్తుందని డౌట్గా ఉంది. మీరు పని చేయండి, అమ్మాయి కాలేజ్కి వెళ్ళి సాయంత్రం చూసి రండి. అలాగే. ఏమండి అమ్మాయిని చూసామని చూసొచ్చారా? చూసొచ్చాను. మన అమ్మాయి ఎవరు అబ్బాయి వెకెక్కి వెళ్ళిపోయింది. మిమ్మల్ని ఫాలో అవ్వమని చెప్పాను కదా మీకు. ఫాలో అయ్యాను, వాళ్ళు సినిమాకి వెళ్ళారు. మీరేం చేస్తున్నారు? ఆ సినిమాని చూసిందిలే అని తిరిగి వచ్చేసాను. ఏమండి? ఏంటి? అదేం లేదు, ఇద్దరు అమ్మాయిల మూవీలో హీరోయిన్లు ఎవరు? అమలాపాలు, క్యాత్రీనా. ఓహో, బాగా చెప్పారు. సరే, బాహుబలి మూవీలో అనుష్క పేరేంటి? అది కూడా తెలీదా? అంత పెద్ద హిట్ సినిమా, అందులో అనుష్క పేరు తెలియకపోవడం ఏంటి? అవన్నీ ఆపండి, ఫస్ట్ చెప్పండి. ఏముంది, దేవసేన, వేదంలో సరోజ, అందులో అనుష్క ఉంటుంది. ఎగిరిపోతే ఎంత బాగుంటుంది. సరే సరే ఆపండి, మీకు మెమరీ పవర్ బానే ఉంది. మరే అనుకుంటున్నావు ఏంది? ఇవన్నీ బాగానే చెప్పారు, కానీ మన పక్క ఫ్లాట్ లోకి రజనీ వాళ్ళు వచ్చి ఎన్నాళ్ళు అవుతుంది? అది కూడా తెలీదా? 6 నెలలు అయింది. చాలా గ్రేట్ అండి. సరే గాని నిన్న మన ఇంటికి నా ఫ్రెండ్ వచ్చింది, అది ఏ కలర్ రంగు చీర కట్టుకుని వచ్చింది? గులాబీ రంగు. అయినా ఇప్పుడు నన్ను ఎందుకు అడుగుతున్నావు ఇవన్నీ? అన్ని గుర్తున్నా మీకు. ఈ రోజు నా పుట్టినరోజు అని గుర్తు లేకపోవడానికి కారణం ఏంటి? నమస్తే డాక్టర్ గారు. నమస్తే. ఏంటి బాబు నీ సమస్య? పొద్దున ఆఫీస్కి వెళ్తుంటే బైక్ మీద నుంచి పడ్డాను డాక్టర్. అవునా? ఏం పర్వాలేదు. పడ్డానంటే పర్వాలేదంటారు డాక్టర్ గారు. అరే నేను మెడిసిన్ రాస్తా, ఈ ఇంటి తబలాగర ప్లేస్ ఉన్నాయి. కుదరదు డాక్టర్. ఎందుకు? ఇక్కడ నుంచి 40 కిలోమీటర్ల అవతల ఉంది డాక్టర్ గారు. అక్కడికి వెళ్ళి రోడ్డు మీద మందు రాయమంటే నా వల్ల కాదు డాక్టర్ గారు. అర్థమైందా? నెక్స్ట్ స్టాప్ ఎర్రగడ్డ ఉంది. హలో, చెప్పే. రెడీ అయ్యాను, వస్తా. కాదు, నేను పింక్ సారీ వేసుకున్నాను, ఓకే కదా? అక్కడ ఎవరు వేసుకోలేదా మరి పార్టీలో? అదే మరి 1 పీస్ వేసుకుందామంటే ఏమో ఎందుకులే అని చెప్పి వేసుకోలేదు. శారీ ఓకే కదా, పర్లేదు కదా, బాగానే ఉంది శారీ అయితే, నడుస్తుంది కదా? ఓకే. మా ఆయన బాసనలు తోముతున్నాడు, ఇంకా 2 పనులు ఉన్నాయి, అవి ఒక్క చెప్పేసి వచ్చేస్తాను నేను, ఓకేనా? రే ఇక్కడ పనులు ఏడు వచ్చినాయి? అయిపోయినాయి అన్ని. బాసన్లు తోమినవా? సరే, నెక్స్ట్ బట్టలు ఉతుకు, దాని తర్వాత బాత్రూమ్లు కడుగు, తర్వాత పిల్లలు వస్తారు, వెళ్ళి ట్యూషన్లో వదిలిపెట్టేసిరా, సరేనా? నేను పార్టీకి వెళ్ళేసి వస్తా. ఇంట్లో అన్ని పనులు చేయడం నా వల్ల అవ్వట్లేదు. నేను కాస్త నీ హస్బెండే పడతాని, కొంచెం రెస్పెక్ట్ ఇవ్వవే ప్లీజ్. రెస్పెక్ట్? రెస్పెక్ట్. సరే, పార్టీకి వెళ్తున్నా, వచ్చేటప్పుడు పట్టుకొస్తా. నా వల్ల అవ్వట్లేదు, నేను పోతా. నా వల్ల అవ్వట్లేదు, నేను పోతా. ఎవడమ్మాయి కొత్త పనోడు? పనోడు కాదు మమ్మీ, నీ అల్లుడే. అల్లుడా? ఇంత భయంకరంగా తయారాడంటే ఎక్కడికో పోతా అంటున్నాడు. మరి సన్యాసం పుచ్చుకొని హిమాలయస్కి పోతాడంట. బంగారు తల్లి, అప్పుడే పంపించేస్తున్నావా? ఎంత అదృష్టవంతురాలివే. అరే అల్లుడు, నువ్వు హిమాలయాలో పోతున్నావా? అక్కడ మీ మామ ఉంటాడు, అని నేను అడిగినా అని చెప్పు. అవునా? లైన్లో ఉండండి. ఏమండి, పండక్కి అమ్మ నాన్న వాళ్ళు వస్తామంటున్నారు, ఏం చెప్పమంటారు? నేను క్యాంప్కి వెళ్తానని చెప్పేసి. అత్తయ్య, మీ అబ్బాయి చెప్పింది విన్నారు కదా, మీ అబ్బాయి క్యాంప్కి వెళ్తున్నాడంట, బిజీ ఉన్నారు. ఎవరమ్మే ఫోన్ చేసింది? మీ అమ్మేనండి.